పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్స్ ని మరోసారి అందుబాటులోకి తెస్తుంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లా గుడివాడలో రేపు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్స్ ఎల్లుండి అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజు 99 క్యాంటీన్స్ ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. మొత్తం 203 అన్నా క్యాంటీన్స్ ని అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో 180 ఇప్పటికే సిద్ధమయ్యాయి. రేపు ఎల్లుండి 100 క్యాంటీన్స్ ని ప్రారంభిస్తారు. మిగిలిన 103 క్యాంటీన్లను సెప్టెంబర్ 5 కల్లా అందుబాటులోకి తెస్తారు. గుడివాడ రామబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పేదలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించబోతున్నారు అన్నా క్యాంటీన్స్ లో. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంచుతారు. అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడితో భోజనం ఉంటుంది. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్స్ ఉండేవి. అప్పట్లో రోజుకి 2,25,000 మంది పేదలు, కార్మికులు, కర్షకులు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసేవారు. మొత్తం 4,60,00,000 మంది కడుపు నింపాయి అన్నా క్యాంటీన్లు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే చంద్రబాబు సంతకం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో రేపు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్స్ ని రేపు ప్రారంభం చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం గుడివాడ రానున్నారు చంద్రబాబు. దీంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు అయితే ఏపీ వ్యాప్తంగా రేపు ప్రారంభం కాబోతున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఏపీ వ్యాప్తంగా అయితే ఈ అన్నా క్యాంటీన్లని అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 అన్నా క్యాంటీన్లని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఇవి సిద్ధమైన పరిస్థితి కూడా ఉంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో ఉన్నటువంటి ఈ రామబ్రహ్మం పార్కులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి రేపు రాబోతున్నారు. వచ్చి ఇక్కడి నుంచి లాంఛనంగా ఈ అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారు. చూడొచ్చు మనం మొత్తం అన్నా క్యాంటీన్ పూర్తిగా రంగులు కూడా వేసి సిద్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి ఆయన ఇక్కడే ఉన్నటువంటి స్టేడియానికి హెలీప్యాడ్ ద్వారా చేరుకొని అక్కడ నుంచి ఈ అన్నా క్యాంటీన్ ప్రాంగణానికి కూడా చేరుకుంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే నిత్యం ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అనేది ఇక్కడ అందిస్తూ ఉంటారు ప్రభుత్వం తరపున సబ్సిడీపై. ఇప్పటికే దీని అక్షయ పాత్ర వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది. తర్వాత వీటిని విడతల వారీగా కూడా పెంచుకుంటూ పోతామని మరో 2 దశల్లో కూడా వీటిని పెద్ద ఎత్తున కూడా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. లోపలికి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ ఫలహారం కానీ భోజనం కానీ చేయడానికి సంబంధించి వచ్చిన వాళ్ళకి ఇక్కడే వాటిని అందిస్తారు. దీనికి సంబంధించి స్పష్టంగా కూడా ఒక బోర్డును కూడా వడ్డించే ఏరియా స్థలం కింద సర్వింగ్ ఏరియాగా ఏర్పాటు చేశారు. రేపు ఇక్కడికి వచ్చే పేదలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఫలహారం ప్రారంభించిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి కూడా చంద్రబాబు భోజనం చేయబోతున్నారు. దీనికి సంబంధించి బ్రేక్ఫాస్టు 5 రూపాయలు, అదేవిధంగా లంచ్, డిన్నర్ ఇది కూడా 5 రూపాయలుగానే ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు మొత్తం అన్ని రోజులు కూడా ఏ విధమైన బ్రేక్ఫాస్ట్ అందిస్తారనేది కూడా ఒక ప్రొఫార్మాని వాళ్ళకి ఒక మెనూను కూడా సిద్ధం చేశారు. మనం చూసుకోవచ్చు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 6 రోజులు కూడా ఎటువంటి టిఫిన్స్ కానీ ఎటువంటి
డిన్నర్ కానీ భోజనం కానీ అందిస్తారనేది స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత బయట సభా వేదిక కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చూడొచ్చు మనం డాక్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. 1.5 గంటల పాటు అంటే 1 గంట పైన సమయం అయితే గుడివాడలో రేపు చంద్రబాబు ఉండబోతున్నారు. అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం గుడివాడలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ అన్నా క్యాంటీన్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ గుడివాడ నుంచి.